ఇదైతే సాటర్డే మినీ వ్లాగ్ మీరు కూడా చూసేయండి. నైట్ అన్ని గిన్నెలు వాష్ చేసుకుని కుండలో వాటర్ పెట్టుకుంటా. ఇంక ఇదైతే స్టవ్ కూడా నైట్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ ఇల్లు చిమ్ముకొని తుడుచుకుంటా. డైలీ అలవాటు నాకు. అయితే పువ్వులు తీస్తాను నేనైతే దేవుడికి. నాకైతే ఫ్రెష్గానే పువ్వులు దొరుకుతున్నాయి ఇంటి ముందే. ఇంకా ఇంకేం కొనడం లేదు నేనైతే. ఇంటి ముందు ఏవి దొరికితే అవే పెడతాను ఆల్మోస్ట్. ఇవైతే ఎర్ర మందారాలు. నాకైతే ఆ రోజు 3 వచ్చే సాటర్డే అనమాట ఇది. ఇంకా 3 ఫ్లవర్స్ అయితే వచ్చున్నాయి. చాలా బాగున్నాయి కదా. ఇంక వీటితోనే ఈరోజు పూజ చేసుకుంటున్నా. నేను ఆల్మోస్ట్ ఇంకా ఈ పువ్వులతో పూజ చేసుకుంటున్నా మంచిగా. ఇంక ఇంటి ముందే ఉంటాయి కాబట్టి ఫ్రెష్ గుండు పెట్టుకుంటే అదొక ఫీల్ కదా మనకు కూడా. ఇదైతే ఉసిరికి చెట్టు చూపించే కదా ముందు కూడా. ఇంక ఇదిగోండి పువ్వులు అయితే మంచిగా దొరికాయి. ఇంకా పూజ చేసేసుకుంటున్నా మార్నింగ్. సాటర్డే కదా, మా ఇంట్లో అయితే ఒక్క పటమే ఉంది. మేము ఎక్కువగా మా ఇంటి ఇలవేల్పు అనమాట రాముడు. అందుకని అది ఒక్క పటం పెట్టుకున్నారు మా హస్బెండ్ అయితే. ఇంక మొత్తం పెట్టుకొని ధూపం ఇచ్చుకున్నా, కర్పూరం కూడా ఇచ్చేసుకున్నా హారతి. ఇంక నేను ఆ రోజు అయితే మ్యాంగో పెట్టా ప్రసాదం కింద. చూసారా ఎంత కలగా ఉందో కదా. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ సాంబార్ చేసి అలాగే బీరకాయ రోటి పచ్చడి కూడా చేసా. క్లిప్ పెట్టలేదు కానీ అది ఆల్రెడీ పోస్ట్ చేశాను నేనైతే ఛానల్లో. చూడండి మీరు కూడా రోటి పచ్చళ్ళు. ఇదైతే ఆఫ్టర్నూన్ కొద్దిసేపు ఇలాగ చేశాను నేను. నా చిన్ననాటిది అదైతే ఆడుకున్న ఆటతో అప్పుడు. ఇంకా తర్వాత అయితే మీషో ఆర్డర్స్ కొన్ని వచ్చాయి. అవైతే రివ్యూస్ చేసి పక్కన పెట్టి అవి కూడా ఇంకా పెట్టాలి. ఇంక ఈవినింగ్ అయితే మొత్తం ఇల్లు మళ్ళీ చిమ్మేసుకొని ఈవినింగ్ కూడా మళ్ళీ నేను తుడుస్తున్నా ఇక్కడికి వచ్చిన నుంచి. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా వైట్గా ఉన్నాయి కదా టైల్స్. నాకేమవుతుందంటే పిల్లలు బయటికి వెళ్ళి లోపలికి వచ్చేసరికి కాళ్ళకి ఒకటి ఇదవుతుంది, నల్లంగా కనిపిస్తుంది. అందుకని నేను ఈవినింగ్ కూడా నీట్గా చిమ్మేసుకొని తుడిచేసుకుంటున్నా. ఇంకా 2 పూట్ల పని అవుతుంది నాకైతే. ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకున్నా. ఇంకైతే బయట క్లీన్ చేసుకోవాలి. ముందుగా అయితే మాప్ పెట్టేసుకున్నా ఇంట్లో ముందు అన్నీ ఫినిష్ చేసేసి బయట పని చేసుకుంటాను నేనైతే ఎక్కువగా. చూసారు ఎంత చెత్తగా ఉందో బయట అయితే. ఇంక ఇది మొత్తం ఇప్పుడు క్లీన్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకుంటా. ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంట్లో పని మొత్తం నేనే చేసుకుంటా. నాకు ఎందుకు పని వాళ్ళ మీద ఆధారపడడం అంటే ఇష్టం ఉండదు. అంటే వాళ్ళు చేస్తారు లేదా పక్కన పెడితే నాకైతే కరెక్ట్ టైంకి పని అయిపోవాలన్నమాట. అది అప్పటికప్పుడు అన్నీ పోస్ట్ పోన్ చేయడం నచ్చదు ఆల్మోస్ట్. ఏదైనా ఓపిక లేకపోతే పోస్ట్ పోన్ అవుతాయిలండి. ఇంకా ఓపుకున్నంత వరకు నేనే చేసుకుంటా. ఇదైతే చూసారు కదా మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ పెడతాను మొక్కలకు. ఫస్ట్ ముందుగా అయితే మొక్కలకు పెడతాను వాటర్. మొక్కలకైతే డైలీ పెడతాను. ఇంక ఫ్లోర్ అయితే మాత్రం డే బై డే క్లీన్ చేస్తా. డైలీ అవసరం లేదు అనిపిస్తుంది నాకు ఎందుకు. మొక్కలంటే ఇప్పుడు సమ్మర్ కదా, నార్మల్గా వింటర్ రైనీ సీజన్ అయితే 2 రోజులకు ఒకసారి ఒక రోజుకి అలా పెట్టవచ్చు. ఇప్పుడైతే మాత్రం డైలీ పెడితేనే మొక్కలకు కూడా మంచిది. ఇంకా అదైతే వాటర్ మొత్తం మొక్కలన్నిట్లో పెడుతూ నేను ఇంకా వాటర్ క్లీన్ చేసుకుంటున్నా ఫ్లోర్ అయితే. ఇంకా ఫ్లోర్ కూడా నీట్గా అయిపోయింది. ఇంక మేము ఆ రోజు సాటర్డే కదా, ఇంకా కసాపురం వెళ్దాంలే టెంపుల్ కానీ రెడీ అవుతున్నాం అనమాట. ఇంక ఇవన్నీ అయిపోతే ఇంకా రెడీ అవుదామని ముందుగానే అన్నీ క్లీన్ చేసేసి మనం ముగ్గులన్నీ పెట్టేసుకొని వెళ్దామనేసి నేను పెట్టాను. ఇంక దాన్ని మొత్తం క్లీనింగ్ అయిపోతుంది. ఇది అయ్యాక ఇంకా రెడీ అవుతా. చూసారు కదా ఈ పువ్వులు అయితే భలే క్యూట్గా బాగుంటాయి అసలు. ఇవన్నీ నేను ఇంకా డైలీ ఇంటికి వాడతాను అనమాట దేవుడికి ఫ్రెష్గానే. ఇంకా అన్నీ వాకిట్లో ఉన్నాయి కాబట్టి నాకైతే మంచి ఫీల్ వస్తుంది పెడితే. ఇంకా నెల్లూరులో అయితే ఖచ్చితంగా కొనుక్కొని పెట్టుకుంటా పువ్వులు అయితే. ఇంక ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడైతే తీసుకుంటా. ఇంక ఇది కూడా చూసారు కదా కలబంద. ఇదైతే నేను ఎక్కువ హెయిర్కి యూజ్ చేస్తూ ఉంటాము ప్యాక్ లాగా. ఇంకా అందుకని దానికి కూడా వాటర్ పెట్టేసుకున్నా ఫుల్గా. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా బయట ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నా అయిపోయింది. ఇంకా చూసారు ఎంత నీట్గా అయిపోయింది. ఇలా రోజు క్లీన్ చేసుకుంటే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు చూడడానికి. ఈ మొక్కల వల్లే కొంచెం ఎక్కువగా నాకు చెత్త అయిపోతుంది అనమాట ఇంట్లో. ఇంక ఇదైతే ఇంటి ముందు అనమాట పెద్ద మొక్క ఉంటుంది చూసారా, పెద్దది. అదైతే అంత ఇవి ఎక్కువగా ఉండడం వల్ల మంచిగా ఉంటుంది ఫీలు. ఇంకా నైట్ అయితే ఈవినింగ్ కొంచెం రైస్ పెట్టేసుకున్నా. ఇంకా టెంపుల్ కదా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాను నేనైతే. ఇంక ఈ మధ్యాహ్నం సాంబార్ అనమాట అలా చిక్కగా అయిపోయింది. దానికోసం నేను ఏం చేయలేదని ఆల్రెడీ నేను పోస్ట్ చేసా ఒక ఛానల్లో వీడియో చూడండి, మిగిలితే సాంబార్ ఎలా చేయాలనేది. ఇంక ఈవినింగ్ అయితే దేవుడికి దీపం పెట్టేసినాము నేను పరి. ఆల్మోస్ట్ ఇంట్లో అయితే పరిణీయ దీపం పెడుతుంది ఈవినింగ్ టైంలో. నెల్లూరులో అయితే తనే పెడుతుంది. ఇక్కడికి వచ్చాకైతే నేను పెట్టేసుకుంటున్నా. ఇంకా పరిణీతనే ఆ రోజు అయితే కుదుర్చుకుంది ఎందుకో మరి వచ్చి పెడుతుంది తనే దీపం అయితే. ఆ కాల్చుకోవడాలు అలాంటివి ఏం చేయదులండి. తనకు కొంచెం బాగానే ఎక్కువగా పెడుతూ ఉంటుంది అనమాట ఈవినింగ్ టైంలో. అందుకని అలవాటు తనకి. ఇంకా నీట్గా అదైతే మా మామయ్య గారు అనమాట చనిపోయారు. పరిణీతకు 5th మంత్ ఉన్నప్పుడు చనిపోయారు. ఇంకా డైలీ ఈవినింగ్ మార్నింగ్ దీపం అయితే పెడుతూ ఉంటాం మేమైతే.
ఇంక పరిణితి అక్కడ కూడా పెట్టేసుకునింది. ఇంక బాగా చేస్తుంది తినైతే పూజలు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఇంక టెంపుల్కి తీసుకుని వెళ్తూ ఉంటాను కదా, ఇంక పక్కన కూర్చొని నేను ఏవేవి చేస్తానో అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ చేస్తుంది అనమాట తను. అలానే మొత్తం అయిపోయింది. ఇంకా ప్రసాదం కింద మళ్ళీ మ్యాంగో మార్చాను నేను. మధ్యాహ్నం మ్యాంగో తినేస్తారు వాళ్ళైతే, మళ్ళీ ఈవినింగ్ ఇంకోటి పెట్టాను నేనైతే. ఇంక ఈవినింగ్ ఆల్రెడీ అక్కడైతే 6:30 అయిపోయింది. అయినా చూసారు కదా ఎంత వెలుతురుగా ఉంది, అసలు చాలా వెలుతురుగా ఉంది. ఇంక చేతులు అలా పెట్టుకుందని చూడకండి, పడింది, దెబ్బ తగిలింది చిన్నగా. ఇదైతే నేను చెప్పాను కదా ఆల్రెడీ, సాంబారు కొంచెం చిక్కబడితే నేను ఇలా చేస్తానమాట. కొంచెం చింతపండు వేసి వాటర్ పెట్టుకొని మరిగించుకుంటా, కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి. ఇది అందులో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కొంచెం పలచగా వస్తుంది. ఇంకా అది మొత్తం మరిగాక అందులో వేసేయడమే. ఇంకా చూసారు ఇప్పుడైతే 6:50 అయ్యింది. ఈవినింగ్ సన్సెట్ బాగుంది మమ్మీ, రా మమ్మీ అంటే నేను ఇంకెళ్ళి చూస్తూ ఉన్నా. చాలా బాగుంది కదా సన్సెట్ అయితే. ఇక్కడ ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల కొంచెం గాలి బాగుంది, సమ్మర్లానే అసలు లేదు. అందులోనే ఒక 3-4 సార్లు వర్షాలు కూడా పడ్డాయి, అందుకని కొంచెం చల్లగా ఉందన్నమాట వాతావరణం కూడా. ఇంకా 6:50 అయిపోయింది. నేను ఇంకా దీపం కూడా పెట్టేసిన, ఇంకా 6 దాటింది కదా అని. చూసారు అంత వెలుతురుగా ఉంది అసలు. 7కి వస్తుంది మాకైతే చీకటి, అంతవరకు కూడా వెలుతురుగానే అనిపిస్తుంది. అదే చూపించి మమ్మీ సన్సెట్ అని అంటుంది. ఇంకా చూస్తూ ఉండగానే ఇంక 5 మినిట్స్లో చూసారా చీకటి అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది మొత్తం కూడా. కరెక్ట్గా 7కి అవుతుంది. ఇంక మేమైతే కొద్దిసేపు అలాగ బయట గాలిలో కూర్చున్నాం, ముగ్గురం కూడా కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంక ఇది మరిగాక ఇందులో వేసేయడమే అదైతే. ఇంకా తర్వాత అయితే పరిణిత హోంవర్క్స్ చేసుకున్నారు. వీళ్ళైతే హ్యాండ్ రైటింగ్ క్లాస్లో వేసాం ఇద్దరికి. ఇంకా దానివల్ల ఏదో ఒకటి ప్రాక్టీస్ అవుతుందిలే, స్పెల్లింగ్స్ మర్చిపోకుండా ఉంటారనేసి ఇంకేసాము. ఇంకా నైట్ అయితే చెప్పా కదా నేనైతే బీరకాయ రోటి పచ్చడి చేసినాను, అదే కొంచెం ఉంటే అదే పరిణిత తినేసింది, అయిపోయింది. ఇంకా వాళ్ళు త్వరగానే పడుకుంటారు మా పిల్లలు అయితే. ఇంకా నైట్ చూసారు వర్షం కూడా పడింది కొంచెం లైట్గా.